హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. రండి. రండి కూర్చోండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు కోసం చాలా వెయిట్ చేశానండి. అవును, నేను కూడా ఈ రోజు కోసం వెయిట్ చేశా. అవునా? సో సర్ప్రైజ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్. చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? ఈ రోజు వస్తే ఇక ముందు రావాల్సిన అవసరం ఉండదని వచ్చా. ఇక ముందైనా నా చుట్టూ తిరగడం ఆపుతావా? అందరూ చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఎవరికోసమో మీ చుట్టూ తిరగట్లేదండి, నా మనసుకు నచ్చింది చేస్తున్నాను అంతే. అయినా ఎవరేమనుకుంటారో కాదండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఎక్స్పెక్ట్ చేసిందే చెప్పారు. ఇంకో మాట చెప్పండి. నాకు పెళ్ళయింది తెలుసా? మీ ఆయన చనిపోయాడని కూడా నాకు తెలుసు. అంటే మా ఆయన చనిపోయాడు కాబట్టి నాతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు? అదేగా నీకు కావాల్సింది. నువ్వు అనుకున్నదేం జరగదు. నన్ను మర్చిపో. మనసు ఇవ్వడం, మర్చిపోవడం మన చేతులు ఎక్కడుందండి? మర్చిపోయేవాడిని అయితే ఎప్పుడో మర్చిపోయేవాడిని. మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చేవాడిని కూడా కాదు. మీరు చెప్పిన ఆ ఎంజాయ్మెంట్ కోసం అయితే మీ చుట్టూ తిరగలేదు. అది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు. అసలు ఈ ప్రేమకి సెక్స్కి సంబంధం పెడతారేంటి? ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, సెక్స్ శరీరానికి సంబంధించింది. మనసు ఏం చెప్తే శరీరం అది చేస్తుంది. నా మనసే నాకు అలా చెప్పట్లేదు. మీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత జీవితంలో ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతావు. అప్పుడు పక్క వాళ్ళు చెప్పే మాటలు కూడా బలంగా వినిపిస్తాయి. ఒక పక్క నేనే వలస పట్టుకున్నానన్న రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఇవన్నీ భరించే శక్తి అయితే నాకు లేదు. అప్పుడైనా విడిపోక తప్పదు కదా. విడిపోదామంటే ఎవరు విడగొట్టరండి. మనం కలిసి ఉందామని సంకల్పిస్తే ఈ మాటలేవి మనకి వినబడవు. అయినా మనం కలిసి ఉంటే ఈరోజు ఇన్ని మాట్లాడిన వాళ్ళు రేపు మనం వేరుగా ఉంటే మనకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చితికి పెడతారా? ఇన్ని తెలిసిన వాడివి పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదని తెలీదా? తెలుసు. మరి నేను ప్రేమించాక మీకు పెళ్ళయిందని తెలిసింది. ప్రేమని ఇవ్వగలమే కానీ తిరిగి తీసుకోలేం కదా. నేను నీకన్నా వయసులో పెద్దదాన్ని, ఆల్రెడీ జీవితాన్ని చూసిందాన్ని. నేను నీకు కరెక్ట్ కాదు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, దాన్ని పాడు చేసుకోవద్దు. నా ప్రేమకి వయసు శీలంతో పనిలేదు రావి గారు. నాకు తెలిసినంతవరకు ప్రేమ అంటే ప్రేమించే వ్యక్తిని సంతోషంగా ఉంచటమే. అందరూ చెప్పేలా నా ప్రేమను కవితలానో కావ్యాలనో చెప్పడం నాకు రాదు. కానీ మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ జ్ఞాపకాలతో కాకుండా వాస్తవ జీవితంలో బ్రతకతామండి. పెళ్ళైన అమ్మాయి పెళ్ళికాని అబ్బాయితో కలిసి ఉండటాన్ని ప్రేమ అనరు, స్వార్థం అంటారు. నేనే సంతోషంగా ఉండాలనుకోవడం కూడా స్వార్థమే. నీ లైఫ్ను లాక్కున్నానన్న స్వార్థపరాలను మాత్రం చేయకు. ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉండాలనుకోవడం కంటే మించిన స్వార్థం ఇంకెక్కడ ఉంటుందండి. సంతోషంగా ఉండాలనుకోవడం కూడా స్వార్థం అయితే ఈ భూమి మీద అందరూ స్వార్థపరలే. అసలు ఈ ప్రేమే స్వార్థం. నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం స్వార్థం. నేను మీ చుట్టూ తిరగడం స్వార్థం. మిమ్మల్ని ఇక్కడ రమ్మని బలవంతం పెట్టడం నా స్వార్థం. ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు శ్రావి గారు, అందరూ స్వార్థపరులే. అమ్మా బాబు ఏడుస్తున్నాడమ్మా. ఓ, మీకు బాబు కూడా ఉన్నాడా? ఉన్నాడు. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు. ఒక్క నిమిషం నాన్న, అంకుల్ ఏదో మాట్లాడతారంట. ఓకేనా? అంకుల్ ఏంటండి, డాడీ అని చెప్పొచ్చు కదా. ఏ పిచ్చా నీకు? ప్లీజ్ ప్లీజ్ అండి, ఒకసారి చెప్పించండి ప్లీజ్. ఇక వెళ్ళనా? ఒక్క నిమిషం అండి. ఏం డిసైడ్ చేశారు? నువ్వు ఫిక్స్ అయ్యావు కదా. రండి, కేక్ కట్ చేద్దాం. రా నాన్న, కట్ చేయమ్మా. అలా కాదు నాన్న.
అవును, మీ స్టోరీలో బాబు లేడే? అవును, లేడు. ఒంటరిగా ఉన్నానని అడాప్ట్ చేసుకున్నాను. సో మన బాబు. అవును, మన బాబే. రానా నిద్రొస్తుందా? డాడీ కట్ చెప్తారంట.